తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించటం అంత ఈజీ కాదు కదా అని చెప్పేసి సులువుగా వదిలేసే రకం రేవంత్ రెడ్డి కూడా కాదు. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం అంత ఈజీ కాదు అన్న విషయం నేనేదో కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయటం కోసం చెప్పటం లేదు. మీరు కావాలంటే గత అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూడండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలు చూడండి. గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలే. జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది కూడా చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. ఒక ఎంఐఎం ప్రభావిత స్థానాలు తప్ప, ఒక బీజేపీ ఎమ్మెల్యే గోషంహల్ రాజాసింగ్ తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన ఎన్నికలు 2023 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద పెద్ద మెజారిటీలతోటి జీహెచ్ఎంసీ పరిధిలో గెలిచింది ఎమ్మెల్యే స్థానాలని. అంటే ఎంత బలంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఉందో మీరు అర్థం చేసుకోండి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. సరే, బీఆర్ఎస్ డమ్మీ అయిపోయింది. పెద్దగా వాళ్ళు అసలు పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ చేయలేదు. నాకున్న అనుమానం మేరకు వాళ్ళు అసలు పూర్తిగా బీజేపీకి వదిలేశారు. వాళ్ళ బలాన్ని కూడా బీజేపీకి ఇచ్చేశారు. వాళ్ళకున్న రకరకాల పరిస్థితుల్లో నుంచి బీజేపీతో రాజీ పడ్డారు. బీజేపీ గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో. కాంగ్రెస్ ఏమీ లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో, హైదరాబాద్ లిమిట్స్లో, జిహెచ్ఎంసీ లిమిట్స్లో పార్లమెంట్ స్థానాలు ఒక్కటి కూడా సాధించలేదు. నిజానికి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి బీజేపీ కైవసం చేసుకుంది. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఎన్నుకోబడ్డారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి. సరే, ఇక పాత బస్తీ హైదరాబాద్ స్థానం అది ఎంఐఎంకు పోయింది, అది వేరే విషయం. అంటే చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ సత్తా చాటింది, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ ఈ రెండు ఎన్నికల్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు. కాకపోతే హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 2 ఉప ఎన్నికలు జరిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్. ఈ 2 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. నిజానికి అవి బీఆర్ సిట్టింగ్ స్థానాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోతే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంత మేరకు మనం చెప్పుకోవాలి. నిజానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవటం మాత్రం అది మామూలు విజయం కాదు, గట్టి విజయం. దాని వెనకాల రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు ఉన్నాయి. అందుకని రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయలేం. గెలుపు సాధ్యం కాని చోటు కూడా గెలిపించుకోగల దమ్మున్న నాయకుడు అతను. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. 2018 ఎన్నికల్లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. కేసీఆర్ రాజ్యం గట్టిగా నడుస్తుంది, కేసీఆర్ హవా గట్టిగా నడుస్తుంది ఆ టైంలో. అప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద ఫుల్ ఫోకస్ చేసి కొడంగల్ నుంచి ఓడించగలిగారు. కానీ ఓడించినటువంటి కొన్ని నెలల పరిధిలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా నిలబడి, నిజానికి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీకి, అంటే ఆ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అసలు కొన్ని అసెంబ్లీ సీట్ల పరిధిలో పెద్దగా ఓట్ బ్యాంక్ కూడా ఏం లేదు. అయినా సరే రేవంత్ రెడ్డి కాబట్టి గెలవగలిగాడు ఎంపీగా అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని మినీ ఇండియా అంటారు. అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు 2000లో జడ్పీటీసీ సీన్ కట్ చేస్తే 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి. అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు ఎలా ఉంటే, అతను పొలిటికల్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలం తక్కువ. కాకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఏమైనా జరగవచ్చు. అదే కాంగ్రెస్ పార్టీకి రేవంతే బలం, మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలనే మైనస్. అది కూడా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. కానీ ఆ వ్యతిరేకతను అధిగమించడం కూడా రేవంత్కి బాగా తెలుసు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద గట్టిగా ప్లానింగ్ చేస్తున్నాడు. ఒకటి, బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం, అది జరుగుతుంది గ్రౌండ్లో. 2, హైదరాబాద్ డెవలప్మెంట్కి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళటం. ఇప్పుడు అండర్ పాసులు, ఫ్లైఓవర్సు, రోడ్ల మరమ్మతులు, ఆధునికీకరణ, సిటీ డెవలప్మెంట్ యాక్టివిటీసు, రకరకాల పరిశ్రమలు, ఏదో మొత్తానికి కొంత హడావుడి అయితే జరుగుతుంది. ఈ హడావుడి దేనికోసం అంటే జిహెచ్ఎంసీలో గెలవటం కోసం. మొత్తం జిహెచ్ఎంసీ ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా ఉంది. మల్కాజ్గిరి కార్పొరేషను, హైదరాబాదు, అంటే ఇంతకుముందు ఉన్న జిహెచ్ఎంసీ, తర్వాత సైబరాబాద్. ఈ 3 కార్పొరేషన్లో కనీసం 2 గెలవాలి, అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి. సహజంగా లోకల్ ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. కానీ ఎంత అడ్వాంటేజ్గా ఉన్నా అసలు బలం లేకపోతే ఇబ్బంది అవుద్ది. అందులోనూ వ్యతిరేకత ఉంటే ఇంకా ఇబ్బంది అవుద్ది. అసలే హైదరాబాద్ పరిధిలో పెద్ద బలం లేదు, పైగా కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించి కాంగ్రెస్ పార్టీని ఈ 3 కార్పొరేషన్స్లో 2 కార్పొరేషన్లు అయినా కనీసం గెలవాలి. రెండోది, ఇప్పుడు మిగతా చోట అనుకోండి, అంటే గ్రామీణ తెలంగాణలో అనుకోండి, ఒక చోట బీఆర్ఎస్ ప్రధాన శత్రువు, కొన్ని చోట్ల బీజేపీ ప్రధాన శత్రువు.
కానీ హైదరాబాద్ పరిధికి వచ్చేసరికి బీఆర్ఎస్‌తో ఫైట్ చేయాలి, బీజేపీతో ఫైట్ చేయాలి, ఎంఐఎంతో ఫైట్ చేయాలి. సరే ఎంఐఎం అంటే వాళ్ళు మిత్రపక్షంగా ఉంటారేమో గానీ, అయినా సరే వాళ్ళతో ఎంతో కొంత కొన్ని చోట్ల ఫైట్ తప్పదు. ఎంఐఎం ఏందంటే ఇటు కాంగ్రెస్‌తో ఒక చెయ్యేసి ఉంచుద్ది, ఇటు బీఆర్ఎస్‌తో ఒక చెయ్యేసి ఉంచుద్ది. వాళ్ళకి ఇద్దరు అవసరమే. ఇయాల కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అవసరం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవసరం. రేపు మళ్ళా బీఆర్ఎస్ వస్తే అందుకని వాళ్ళు ఇద్దరికీ 2 చేతులు జాపుంచుతారు. ఇటు కాంగ్రెస్‌కి కొంత కోఆపరేటివ్‌గా ఉంటారు. అటు బీఆర్ఎస్‌కి కొంత కోఆపరేటివ్‌గా ఉంటారు ఎంఐఎం వాళ్ళు. సో, ఎట్టి పరిస్థితుల్లో ఒకే బీఆర్ఎస్‌తో ఫైట్ చేయాలి. ఇంకోవైపు బీజేపీతో ఫైట్ చేయాలి. ఇంకోవైపు ఎంఐఎంతో సరైన కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొన్ని చోట్ల అవసరమైతే పోరాటం చేయాలి. సో, ఇన్ని టాస్క్‌లు ఎదుర్కొని బలం లేకపోయినా బలం చూపించుకొని మొత్తానికి ఏదో రకంగా వ్యతిరేకతను అధిగమించి జీహెచ్ఎంసీలో పాగా వేయాలి. 3 కార్పొరేషన్‌లు కనీసం 2 కార్పొరేషన్‌లు గెలవాలి. ఆ టార్గెట్ గాని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లానింగ్ జరుగుతుంది. బట్ ఏ మేరకు వర్కౌట్ అయిద్ది అనేటువంటిది రియాలిటీలో చూడాలి. Please do like, share and subscribe this channel.